హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే గ్రూప్ డి 2019 కి సంబంధించి సికింద్రాబాద్ బోర్డు నుండి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇందులో ఫైనల్ రిజల్ట్స్ పార్ట్ 7 అయితే విడుదల చేశారో. సో మనకి ఎవరైతే ఎగ్జామ్ రాసి 2019 గ్రూప్ డి పెట్ ఈవెంట్స్ కి అటెండ్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఇవన్నీ కంప్లీట్ చేసేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి 46 క్యాండిడేట్స్ ని ముగ్గురు సిసిఐఏ 43 నాన్ పీడబ్ల్యూ వాళ్ళకి ఫైనల్ అలాట్మెంట్ ఇస్తూ ఎవరెవరికి ఎందులో అలాట్మెంట్ వచ్చింది అని చెప్పి ఇక్కడ ఇందులో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు మెయిల్ అవి కూడా సెండ్ చేసి అయితే ఉంటారు. చాలా మంది నెక్స్ట్ ఫేజ్ డీవీకి సంబంధించి 4th లిస్ట్ ఎప్పుడు వస్తుంది సికింద్రాబాద్ బోర్డు అని అయితే అడుగుతున్నారు. అలాగే మిగతా జోన్స్ కి సంబంధించి కూడా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. మీరు యొక్క జోన్ వెబ్సైట్స్ అయితే రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా అంటే 100% కన్ఫర్మ్ గా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలియదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి అంతకు ముందు క్యాండిడేట్స్ ఎవరైనా అటెండ్ అవ్వకపోతే ఆ వేకెన్సీ అనేది మనకి మిగిలిపోయినవి వాళ్ళ రిక్వైర్మెంట్ అడిషనల్ రిక్వైర్మెంట్ ని బట్టి మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే విడుదల చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా మంది దగ్గరలో మిస్ అయింది దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు. ఏదైనా అఫీషియల్ గా అప్డేట్ వస్తే నేనైతే మీకు చెప్పగలను, కానీ అప్డేట్ రాకుండా నేనేం చెప్పలేను కదా. సో వెబ్సైట్ అయితే రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండండి. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు తప్పకుండా అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. 100% వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర కూడా కన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇదైతే గమనించండి. ఈ పార్ట్ 7 ఎవరైనా ఉంటే కనుక మనకి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి రైల్వే అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.